కోడి కూత వినగానే నిద్రలేచేవారు కొందరైతే మరికొందరేమో కోడి పుంజులను పెంచడానికే నిద్రలేస్తుంటారు. కోస్తా జిల్లాలోని చాలా గ్రామాల్లో ఇప్పుడు జరుగుతోంది ఇదే. తమ కోడి బరిలో నిలిస్తే కనక వర్షం కురిసినట్టే అనుకుంటారు ఇక్కడ జనాలు. అందుకు తగ్గట్టుగానే 15 ఏళ్లుగా జాతి కోళ్లను తయారు చేస్తూ మంచి వ్యాపారం చేస్తున్నారు పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఓ యువకుడు. మరి అతని దగ్గర ఏ ఏ జాతి కోళ్లున్నాయి, వాటిని ఎలా పెంచుతున్నారో అతని అనుభవం ద్వారా తెలుసుకుందాం. ఈ ఫామ్ ను చూడండి. ఇక్కడ కోడి పుంజులు బరిలో దిగడానికి సిద్ధంగా ఉన్నామన్నట్లు సంకేతాలిస్తున్నాయి అనిపిస్తోంది కదూ. నాటుకోడికి తెలుగు రాష్ట్రాల్లో వన్నె తరగని డిమాండ్ ఉంది. ప్రస్తుతం అనేక మంది రైతులు నాటుకోళ్లను పెంచుతున్నప్పటికీ వీటిలో ఎక్కువగా సంకరజాతి కోళ్లు ఉండడం వల్ల మార్కెటింగ్ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సాధారణ నాటుకోళ్లలో జాతి వరుస తక్కువ ఉండడం వల్ల 6 నెలలకు కిలోన్నర బరువుకు మించి పెరగడం లేదు. దీంతో అసలు సిసలైన జాతి కోళ్ల అభివృద్ధి చేస్తున్నారు పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మండలానికి చెందిన మురళి. సంక్రాంతి పండుగ రాగానే పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకునే ఆంధ్రప్రదేశ్ లో కోడి పందాలకు ఏర్పాట్లు చాలా కోలాహలంగా జరుగుతున్నాయి. ముఖ్యంగా భీమవరం చుట్టుపక్కల ప్రాంతాల్లో సాగే కోడి పందాలు 100 కోట్ల రూపాయల్లో జరుగుతాయి. అందుకే మురళి 15 ఏళ్లుగా పందెం కోళ్ల అభివృద్ధిలో ఉన్నారు. చిన్నపిల్లగా ఉన్నప్పుడే కోళ్లను పరిశీలించి ఎంపిక చేసిన వాటిని ప్రత్యేకంగా సిద్ధం చేస్తున్నారు. ఈ ఫామ్ లో కిలారి, డేగ, సేతువ, నెమలి, పచ్చకాకి, రసంగి డేగ, తగరి పిట్టమరలు, అబ్రాస్, కక్కిరాయి లాంటి అనేక రకాల జాతులున్నాయి. ఒక్కో పుంజు బరువు 4 నుంచి 5 కిలోలు ఉంటుంది. ఒక 6 ఎకరాలు తోట తీసుకుని ఇక్కడ కోళ్ళ ఫాము మెయింటైన్ చేస్తామండి. కోళ్ళు పెంచడం అంటే మాటలు కాదండి. కోళ్ళను పెంచాలంటే ఒక 10-15 సంవత్సరాలు అనుభవం ఉండాలండి. ఒక 5 కేజీలు వెయిట్ వచ్చే వరకు పెంచాలంటే మినిమం 1 లక్ష రూపాయల వరకు ఖర్చు అవుతుందండి. అలాగే కోళ్ళు పెంచడమే కాదండి, అందులో ఇది బీడ్ అనేది ఉంటుంది. ఆ బీడ్ అనేది జాతి లక్షణాలు చాలా అవి ఇంపార్టెంట్ అండి. అట్లే జాతిని బట్టి కూడా పెరుగుతాయండి. 5 కేజీల కోడి తయారవ్వాలంటే ఆ జాతి లక్షణం అనేది ఉంటేనే అది 5 కేజీల కోడి తయారవుతుందండి. ఇవి ఏంటంటే ఈ జాతి కోళ్ళు పెంచడం అంటే అవి 5 కేజీలు వరకు పెరగగలదు. అంతకన్నా మించి కోడిని కూడా అవి మెయింటైన్ చేయాలంటే కొంచెం కష్టంతో కూడుకున్న పని. అలాగే ఈ వర్కర్స్ని మెయింటైన్ చేయాలి. అలాగే వీటి డైట్ కూడా మనం చాలా జాగ్రత్తగా తీసుకుని చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేయాలండి. ఇవి ముందు కోడిపిల్ల తయారయ్యే పుట్టిన కాడి నుంచి 2 నెలల వరకు మామూలుగా మేత మినిమంగా పెడతామండి. తర్వాత సంక్రాంతి దగ్గరికి వచ్చి ఒక 6 నెలల వరకు కూడా దీనికి సరైన శిక్షణ ఇవ్వాలి. ఆదాయం అంటే అండి, ఒక కోడిని పెంచితే మినిమం ఆయన 12 నెలలు పెంచితే అండి ఒక కోడి మీద ఒక 50,000 పెట్టుబడి పెడతాయండి. పైన ఒక 10,000 వరకు వచ్చే అవకాశం ఉంటుందండి. ఆ 10,000 వచ్చేటానికి మనం చూసుకోవాలి. మనం కరెక్ట్గా మనకు 10,000 రావాలి అంటే కోడి ఆరోగ్యంగా బాగా ఎదిగి బాగా పౌష్టికంగా ఉండి అలాగే ఫైటింగ్ కూడా బాగుంటే 60,000 వస్తుందండి. లేదంటే 50,000 రూపాయల కోడి అయినా 1,00,000 రూపాయల కోడి అయినా ఇబ్బంది వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయండి. డిసీజ్ వచ్చినప్పుడు అది కొంచెం కళ్ళు మూసేస్తుందండి కోడి. డిసీజ్ వచ్చినప్పుడు వాతావరణ సమస్యల వల్ల కూడా డిసీజ్లు ఎక్కువ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయండి. మేత అరుగుదల లేనప్పుడు చాలా అది యాక్టివ్గా ఉండదండి, స్లోగా ఉంటుంది. ఆ స్లో మోషన్లో మనకు అర్థమైపోతుందండి. అలాగే కాళ్ళు బెనుకుతాయండి. అలా నెక్స్ట్ ఇంకేంటంటే గురకలు వస్తూ ఉంటాయండి, అలా సొంగలు వస్తూ ఉంటాయండి. ఇవన్నిటికి ముందుగానే ఈ ఒక ఫైటింగ్ అవి చేసిన తర్వాత వీటికి ఏంటంటే మనం శాఖలు అంటారండి. ఆయుర్వేద మూలికల తయారు చేసిన ఆకులతోటి మరగబెట్టిన నీళ్ళలో వాటిని శాఖలు తీస్తారండి. శాఖలు తీసి జాగ్రత్తగా ఎండ బాగా తగిలే ప్రదేశంలో కట్టి కొన్నాళ్ళు అలా ఉంచితే కొన్ని రకాల వ్యాధులు అవి తగ్గే అవకాశాలు కనిపిస్తాయండి. అలాగే గురక వచ్చినప్పుడు కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలండి. గురక విషయంలో మాత్రం కోడి ఎక్కువగా 70-80% చనిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయండి. అట్ల విషయంలో అలానే తగిన జాగ్రత్త తీసుకుని అలాగే జాగ్రత్తగా మెయింటైన్ చేస్తే కనుక అది బతికే అవకాశం కనిపిస్తుంది. మా దగ్గర అయితే కిలారి జాతి అండి, నెక్స్ట్ డేగ, సేతువ, నెమలి, పచ్చకాకి, రసంగి డేగలు, అలాగే తగరి పెట్టమారులు, అబ్రాసులు, అన్నిటికన్నా ముఖ్యంగా పచ్చకాకి అండి. మా దగ్గర ఉన్న బీడ్గాల్లో పచ్చకాకి నెంబర్ 1 అదండి. అలాగే కక్కిరాయి అండి, సేతువ అండి,
డాగ కూడా చాలా బాగా ఉంది. మంచి తయారైన పుంజి ఉంటుందండి. అది మంచి బీడ్ అయి ఉంటుంది. ఆ బీడ్ అయిన పుంజికి సరైన మంచి పెట్టని, అది కూడా బ్రీడ్ దాని తల్లి తండ్రి ఉన్న దాన్ని బట్టి తీసుకొచ్చి దాని మీద పొదిగిస్తామండి. పొదిగించి ఆ తర్వాత గుడ్లు పెట్టిన తర్వాత పొదిగించిన తర్వాత అదైనా 10-15 కన్నా మించి గుడ్లు పెట్టకూడదండి. ఎక్కువ పెట్టినా అవి వీటి చేయలేవు. అలాగా పిల్లలు కూడా వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. ఆ రకంగా చేస్తారండి. ఆ రకంగా ఓ 10-15 పిల్లల్ని వస్తే కనుక ఒక 5-6 కన్నా మించి మిగలవండి. ఈ ఏంటంటే పిల్లలు చిన్నప్పుడు అది అంటే ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉంటుందండి. వాటి వల్ల కొన్ని ఎక్కువ చనిపోయే అవకాశాలు ఉంటాయి. మనకు 5, 6, 4 అన్న మిగులుతాయండి. అందులో మేలు ఫిమేలు కూడా ఉంటాయండి. మేలు తక్కువగా వస్తాయండి, 1-2 కన్నా మించి రావండి. ఫిమేల్స్ ఎక్కువ వస్తూ ఉంటాయండి. ఆ ఫిమేల్స్ని అవసరమైతే మేము మార్కెట్కి ఇచ్చేసుకుంటూ ఉంటామండి. ఒకసారి బ్రీడింగ్కి కూడా ఇస్తూ ఉంటామండి. అది మంచిది అయితే బ్రీడింగ్కి తీస్తూ ఉండేది. మాకైతే ఉపాధి అయితే ఇప్పుడు వరకు అంటే ఓనర్ని బట్టి మాకు మెయింటెనెన్స్ని బట్టి ఉంటుందండి. మా ఉపాధి అయితే బాగుందండి, పర్వాలేదండి, అంత హ్యాపీగానే ఉందండి. ప్రస్తుతం మాకు వరకు మాకున్న అనుభవం దృష్ట్యా మేము చేసుకుంటామండి. ఎక్కువగా చేయమండి. అలాగనే ఒక 10 పట్టి ఆటలో 20 ఆటలని పెట్టమండి. అలా 10 ఆటలు 10 పట్టి ఆటలు 8 ఆటలని 9 ఆటలనే ఉంచుతామండి. మా దగ్గరికి వచ్చి అందరూ కూడా ఎక్కువగా తీసుకుంటూ ఉంటారండి. మేము సంక్రాంతిని దృష్టిలో పెట్టుకుని సంవత్సరం అంతా కూడా దీని మీద ఉపాధి పొందాలని చెప్పేసి జాగ్రత్తగా మెయింటైన్ చేస్తామండి. మాకు కొంచెం మా దగ్గర తీసుకెళ్ళిన వాళ్ళందరూ కూడా మంచిగా ఆనందంగా తీసుకుంటారండి. వాళ్ళకి కూడా ప్రతిఫలం కనిపిస్తుందండి. వాళ్ళ మేపుకునే వాళ్ళు ఎక్కువ తీసుకెళ్తారండి. మా దగ్గర 50,000 నుంచి ₹1,00,000 వరకు ఉంటుందండి. ఇంకా మంచిదైతే 2 లక్షల వరకు ఉంటుందండి మా దగ్గర. విదేశీ కోళ్ళు తక్కువ అండి. జాతి కోళ్ళు అయితే మన ఈస్ట్ వెస్ట్ గోదావరిలో ఎక్కడైనా మంచి జాతి అయినా ఉంటే మాకు వస్తూ ఉంటాయండి. అలాగే మేము కూడా వాళ్ళకి ఇస్తూ ఉంటాము. ఆ మంచి జాతిని తీసుకుని ఉంచుకుంటామండి. దాన్నే మెయింటైన్ చేస్తూ ఉంటాం. మాతో పాటు 10 నుంచి 15 మంది వరకు ఉంటారండి. ఎప్పుడు మార్నింగ్ స్టాఫ్ మార్నింగ్ ఉంటుందండి, మళ్ళీ ఈవినింగ్ స్టాఫ్ ఈవినింగ్ ఉంటుంది. ఇంకా వీటికి చేయవలసి వచ్చినప్పుడు ఒక్కోసారి మధ్యలో కూడా ఎక్కువ మంది అవసరం ఉంటుందండి. ఎందుకంటే ఒకరు చేయాలంటే దీనివల్ల ఇలాంటి పామును మెయింటైన్ చేయాలంటే కష్టం అండి, చేయలేరండి. ఒకరిద్దరు వాళ్ళకి కూడా కాదండి. ఎందుకంటే వాళ్ళకి సెలవులు ఉంటాయి, ఇవ్వాలంటే మళ్ళీ స్టాఫ్ మారుతూ ఉంటారండి. నెలకు వచ్చి మాకు ఇక్కడ పొజిషన్ బట్టి అండి ఒక 5-6 లక్షల వరకు ఆదాయం వస్తుందండి. ఇవన్నీ ఫోన్ అండి. ఇంకా మరి రెంట్లు అవన్నీ తీసుకోవాలి కదండి. అవన్నీ మేము మెయింటైన్ చేస్తామండి. ఎంత ఇంట్రెస్ట్గా ఏదో జాతిని పెంచాలి, మంచి కోడిని తయారు చేయాలి, ఒక బీడ్ని రప్పించాలి, వీటి యొక్క అంటే గొప్పతనాన్ని నలుగురికి తెలియజేయాలనేసి మేము మెయింటైన్ చేస్తామండి. ఇలా చేసుకొస్తామండి ఇంతవరకు. పుంజులు వాటి జాతులను బట్టి 5,000 రూపాయల నుంచి 2 లక్షల వరకు పైగా అమ్ముడుపోతూ ఉంటాయి. పుంజుల రంగులను బట్టి ధరలు నిర్ణయిస్తారు. రంగు ఆధారంగానే పందేలు కుదుర్చుకుంటారని చెబుతారు. కొన్ని ప్రధాన రంగుల్లో ఉన్న జాతి పుంజులకు లక్షల్లో ధర పలుకుతుంది. ఒక కోడి పుంజు తయారీకి 6 నెలలకు 40,000 నుంచి 50,000 వరకు ఖర్చవుతుంది. అయితే అన్ని ఖర్చులు పోను ప్రతి నెల 5 నుండి 6 లక్షల నికర ఆదాయం పొందడమే కాకుండా తనతో పాటు మరో 10-15 మందికి ఉపాధి కల్పిస్తున్నారు మురళి.